హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవిదేవరపల్లి. ఈరోజు కుమార్ బర్త్డే అని తాళపూడి వర్షాన్ని వెళ్ళి కేకు చికెన్ తీసుకొచ్చానండి. నిజం చెప్పాలంటే వెనకాల డెకరేషన్ చేయడానికి ఐటమ్స్ కూడా డబ్బులు నా దగ్గర తక్కువగా ఉన్నాయి. అందుకే నేను నాకు తెలిసినట్టుగానే ఆర్ట్తో బోర్డు మీద హ్యాపీ బర్త్డే టు యూ కుమారి అని రాశానండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవిదేవరపల్లి. ఈరోజు కుమార్ది బర్త్డే అండి. సో అని చిన్నగా ఏదో సింపుల్గా నా జీవిత భాగస్వామి కోసం నేను చిన్న కేక్ అయితే తెచ్చాను. ఓకే, ప్రస్తుతానికి చిన్న కేకే. సో అంతా బాగుంటే వచ్చే సంవత్సరం అయితే మేము కంపల్సరీగా ఒక 20 మందికి 30 మందికి అయినా భోజనాలు పెట్టాలనుకుంటున్నాం. వెనకాల బోర్డు మీద హ్యాపీ బర్త్డే టు యూ కుమారి అని చెప్పి నేను సరదాగా రాసి కుమారితో ఇలా కేక్ కట్ చేయించున్నాను. హ్యాపీ బర్త్డే కుమారి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కుమారి, హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే పెట్టారు. తల్లి శుభాశుభ నమన. హ్యాపీ బర్త్డే చెప్పండి. ఓకే 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 గుడ్. సరిగ్గా నుంచోండి, సైడ్ ఫోటో తీస్తాం. ఓకే, విజయ్ అన్ని వాళ్ళ అబ్బాయి విజయ్తో కేక్ పెడుతున్నారు కుమార్కి. ఓకే పెట్టి, వెరీ గుడ్ వెరీ గుడ్. రైట్. ఏంటి మేము వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మా యొక్క చిన్న మనవి ఏంటంటే, చాలామంది పుట్టినరోజులు చేసుకొని ఈ రోజున ఈటింగ్ ఛాలెంజ్, ఫుడ్ ఛాలెంజ్ అని చాలా పెడతారు. సో మేమైతే ఏదో మాకున్నంతలోనే చిన్నగా ఒక కేక్ తెచ్చుకొని కుమార్ పుట్టినరోజు చేసాము. యాజ్ ఎ నందన ఫౌండేషన్ ఫౌండర్గా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ కూడా మేము చిన్న వాగ్దానం అయితే ఈ సమక్షంలో చెప్తున్నాం. ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటే కనుక కంపల్సరీగా ఒక 50 మందికి మేము భోజనాలు వండి పెడతాము. ఇప్పుడు ఆర్థికమైన పరిస్థితులు బాగోలేక సరిగ్గా డ్యూటీలు లేక ఏం చేయలేని పరిస్థితి. ఇంట్లో పిల్లలు కూడా ముచ్చటపడుతున్నారని చెప్పి కుమారి బిర్యానీ చేసి చికెన్ వండింది. మేమే కాకుండా మా ఫ్యామిలీ కాకుండా ఒక మెంబర్ని యాడ్ చేసుకొని నాగరాజ్కి భోజనం పట్టుకెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను. కుమార్ పుట్టినరోజు సందర్భంగా నాగరాజ్ పట్టుకెళ్ళి నాగరాజ్కి భోజనం పెడతాను. సో చాలామంది అడగవచ్చు, మీరు వండుకొని మీరు తినేయడమేనా అని. మా ఆర్థిక పరిస్థితి బాగోక ప్రస్తుతానికి ఇలా చేస్తున్నాము. వచ్చే సంవత్సరం అంతా బాగుంటే కానీ కంపల్సరీగా ఒక 50 మందికైనా భోజనాలు పెడతాం. యూట్యూబ్ ఛానల్లో ఇంకా త్వరలోనే మనది సక్సెస్ అయ్యే విధంగా నడుస్తుంది. అంతా బాగుంటే కనుక 1000 సబ్స్క్రైబ్స్ వచ్చింది కూడా మంచి కేక్ కటింగ్ కొంతమంది అభాగ్యుల మధ్య మేము చేయాలనుకుంటున్నాం. ఆ వీడియో కూడా మీకు పెడతాను, చూస్తుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సుభాష్ నందన వాళ్ళకు ఉన్న దాంట్లోనే మంచ్ అనే ఒక 50 చిన్న చిన్న చాక్లెట్లు తెచ్చారు వాళ్ళ అమ్మకి ఇవ్వడానికి. ఇవ్వండి. ఓకే వెరీ గుడ్. సుభాష్ అయితే డైరెక్ట్ కట్ చేసి వాళ్ళ అమ్మకి పెట్టేస్తున్నాడు కూడా. నందన చేతికి ఇస్తుంది, తీసుకో మరి. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి పిల్లలకి ఏమైనా గిఫ్ట్ తెచ్చావా? ఓకే తీసుకోండి, ఇద్దరు చేయడం తీసుకోండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే రైట్. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలకి అయితే కూర్చున్నారండి పిల్లలు. నందన, సుభాసు, మా సర్రమ్మ, మా పెద్దోడు అందరూ కూడా. సో బిర్యానీ చేసింది, చికెన్ వండింది, చక్కగా జగదాంబ స్టైల్లో పెరి చట్నీ చేసింది. మాకంటే ముందుగా నాగరాజుకి ముందు తీసేయమని చెప్పాను. నాగరాజుకి ముందు కర్రీ, సరే పైన రైస్, కిందే రైస్ వేసి పైన కూర, ఎందుకంటే వాడు సరిగ్గా తినలేడు కాబట్టి రైస్ కూడా తక్కువగానే పెట్టి పర్లేదు. అది మన తృప్తి కోసం. నాగరాజు ఎప్పుడు మెయింటైన్ చేస్తాడు. మేము వాడు మంచి మంచి బట్టలు కొంటూ ఉంటాం, ఎవరైనా పెద్దలు బట్టలు ఇస్తాడు తీసుకొచ్చి వేస్తూ ఉంటాం స్నానం చేయించి. సో ఈ రోజున మేమైతే ఆడికి భోజనం పెట్టాలని అనుకున్నాము. మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా శుభ కార్యక్రమం ముందు ఆడికి అన్నం పెట్టేసిన తర్వాతే మేమైతే తింటాము. కాకపోతే అంటే మన తృప్తి కోసం మనం పెడతాం అంతే. ఓకే. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టుగా చక్కగా చిన్నగా కేక్ కట్ చేసుకొని మాకున్నంతలోనే ఫుల్గా పొద్దు నుంచి ఎడతెరలేని వర్షం కారణంగా మా అలీమామని, చంద్రశేఖర మామని, మా టీంని పిలవలేకపోయాను. సో నేను మాత్రమే ఇలా చేసుకుంటున్నాను ఇవాళ. నందన పెరుగు చట్నీ ఎలా ఉంది? జగదాంబ స్టైల్లో బాగుందా?
బాగుందా? సుబ్బు నువ్వు తిన్నావా పెరుగు చట్నీ? ఎలా ఉంది? వెరీ గుడ్. అమ్మకి థ్యాంక్స్ చెప్పండి మరి. 1 సెకండ్ హ్యాపీ బర్త్డే. సో ఈ రోజున పుట్టినరోజు చేసుకుంటున్న కుమార్కే కాకుండా నా మిత్రుడు వల్లికొండ బాలకృష్ణకి, అదేవిధంగా మా సహోదరులు ఆర్టీసీ డ్రైవర్ సురేష్ గారు వాళ్ళ అమ్మాయి వన్సికాకు కూడా హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా చెప్పాను కదండి ఇందాక, దేవుడు ఆశీర్వదించి అంతా బాగుంటే మరి వచ్చే సంవత్సరం బర్త్డేకి ఒక 50 మంది అభాగ్యులకు మేము భోజనాలు పెట్టాలనుకుంటున్నామండి. ఈ రోజునైతే మరి ఆర్థిక పరిస్థితుల వల్ల డ్యూటీ లేని కారణం చేత మేము మాత్రమే చక్కగా వండుకొని దాంట్లో ఎవరో ఒకరికైనా పెట్టాలని నాగరాజుకి మాత్రం ఒక పార్సిల్ తీసి పట్టుకెళ్తున్నానండి. ఇప్పుడు నాగరాజుకి ఇచ్చేసి మేమైతే భోజనం చేసేసామండి. సో నాగరాజు పట్టుకెళ్ళి ఇచ్చాను. నాగరాజు తింటుంటే నిజంగా చాలా ఫీల్ అయ్యి వచ్చిందండి. పాపం ఆకలితో ఉన్నాడు. ఒకరికైనా ఆకలి తెచ్చారని ఆశతో మేము పెట్టి అలా భోజనం ఇవ్వగానే ఆవరవరమంటే తిన్నాడు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి. నాగరాజుని మేము ఎప్పుడు కూడా చాలా బాగా చూసుకుంటాం. ఒకప్పుడు మైండ్ బాగున్నప్పుడు మా ఇంటికాడే ఉండేవాడు, ఇప్పుడు అయితే బయట ఉంటున్నాడు అలాగా. సో థ్యాంక్ యూ అండి. నాగరాజు చూస్తుంటే చాలా చిరాకుగా ఉన్నాడండి. ఈ మధ్యన 1 మంత్ దగ్గరగా అయిపోయింది. నేను ఆలీ గారు నాగరాజు స్నానం చేయించి ఆడి కోసమని కొత్త బట్టలు కొత్త చెప్పులు కొని సిద్ధంగా పెట్టాను. స్నానం చేస్తాక పిలుస్తుంటే ఏమంటున్నాడంటే ఆడు మైండ్ బాగున్నప్పుడు రానంటున్నాడు. తను ఎప్పుడూ ఓకే చెప్తే అప్పుడే తీసుకెళ్ళాలి, ఎందుకంటే మైండ్ అప్సెట్గా ఉన్నప్పుడు రాడండి. ఆడు వస్తానన్నప్పుడు తీసుకెళ్ళి స్నానం చేయించి కొత్త బట్టలు అయితే వేస్తాము. వీడియో చూస్తున్న మీ అందరికి కూడా మా ధన్యవాదాలండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. డైలీ ఒక మంచి వీడియో పెడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.